హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం పెళ్లి భోజనాల్లో అలాగే క్యాటరింగ్లో వడ్డించేటువంటి దొండకాయ ఫ్రై రెసిపీ ఈజీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక పావు కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అయినప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే బాగా క్రిస్పీగా ఉంటాయి. పావు కేజీ దొండకాయలకి ఒక 4 ఉల్లిపాయలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దొండకాయలు, ఉల్లిపాయలు, చిటికెడంత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం ఒక స్పూను వేసుకొని ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవడం వల్ల దొండకాయల్లో ఉల్లిపాయల్లో వాటర్ అనేది ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా బాగా బయటికి వచ్చేస్తుంది. మనం దీనికి పిండి కలుపుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేటువంటిది యాడ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు పావు కేజీ దొండకాయలకి 1 కప్పు బియ్యం పిండి, ముప్పావు కప్పు శనగపిండి, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండిని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలంతా ఈ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ మనం కార్న్ఫ్లోర్ పిండి, బియ్యం పిండి యాడ్ చేసాం కదా, కాబట్టి బాగా క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఇలాగా వేసుకునేటప్పుడు మంటని స్లోగా పెట్టుకోండి, లేదంటే ఆయిల్ మన మీదకి చిందుతుంది. ఇప్పుడు ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా దొండకాయలు అనేటువంటి దానిలో పచ్చిదనం అనేది లేకుండా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎప్పుడన్నా గెస్టులు వచ్చినప్పుడే కానీ, లేదు పప్పు, సాంబార్, రసంలోకి కూడా సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 2 రోజుల పాటు కూడా స్టోర్ ఉంటుంది ఫ్రై అనేటువంటిది. ఈ విధంగానే పిండిని మొత్తం కూడా ఈ దొండకాయ ముక్కల్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఈలోగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే దొండకాయ ముక్కల్లో కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకును కూడా వేయించుకొని వేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ముక్కలన్నిటినీ కూడా ఒకసారి బాగా ఇలాగ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.